హలో గాయ్స్, వెల్కమ్ టు నవ్యహెచ్డి మల్ల ఛానల్. ఫస్ట్ అయితే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఫ్రైడే కదండి. సో నేను ఈరోజైతే ఇక్కడ మా ఇల్లు పక్కన ఉన్న పోచమ్మ గుడికి అయితే వచ్చానండి. సో ఇక్కడ అమ్మవారిని అయితే చాలా అంటే చాలా బాగా అలంకరించారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రౌండ్గా ఉందండి, అందులో పుట్టనమాట. మనకు తెలిసిందే కదా, పోచమ్మ తల్లి అయినా ఎల్లమ్మ తల్లి అయినా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆపోజిట్ పోతురాజు ఉంటాడని. ఇక్కడ వచ్చేసి ఈ చెట్టుకి అయితే ముడుపులు, తొట్టెలు, ఉయ్యాలలు కడతారు. అంటే పిల్లలేని వాళ్ళు తొట్టెలు అవి కడితే పిల్లలు పుడతారనేది అనేది ఒక నమ్మకం అన్నమాట. సో ముడుపు కడితే కూడా ఏదైనా కోరిక తీరుతుందని. ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారిని చూపిస్తానండి. ఫ్రైడే రోజు ఎరుపు రంగు చీర కట్టారు, నిమ్మకాయల దండలు, గాజులు, పూలు అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరమైనవి. సో ఇవి అమ్మవారికి ధరించారు. ఇక్కడ వచ్చేసి టెంపుల్కి సైడ్కున్న వాల్కి అయితే పెయింట్ వేశారు. అంటే అమ్మవారి దగ్గరికి అక్కడున్న స్టీల్ బోనాలు తీసుకెళ్తున్నట్టు, పోతురాజు డ్యాన్స్ చేస్తున్నట్టు ఇక్కడైతే ఈ వాల్ మీద అయితే చాలా అంటే చాలా బాగా వేశారు. సో ఇది మీకు చూపిద్దామని నేను దీన్ని క్యాప్చర్ చేశానండి. ఇంకా టెంపుల్ బ్యాక్ సైడు అండ్ సైడ్స్ అయితే ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఒక పోస్టర్ లాగా అయితే ఇక్కడ అంటించారనమాట. ఇక్కడికి వచ్చి అమ్మవారి ఫోటో అయితే ఇక్కడ అంటించారు. అండ్ సైడ్కి వచ్చేసి అయితే మనకు దుర్గా అమ్మవారి ఫోటో పెట్టారు, ఆదిశక్తి. చాలా అంటే చాలా బాగుందండి పోచమ్మ గుడి. అమ్మవారిని ఇక్కడికి వచ్చి ఈ గుడికి వచ్చిన తర్వాత అయితే నాకైతే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ అయితే వచ్చేసి